ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మనం ఏమేం పనులు చేయొచ్చు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమేం చేయకూడదు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ మనము ఏ పనులు చెయ్యాలి వాటి గురించి తెలుసుకుందాం. ఇంపార్టెంట్ ఫస్ట్ వర్క్, ఫుడ్ హెల్తీగా తీసుకోవాలి. ఫ్రైడ్ ఐటమ్స్ కానీ, అవుట్ సైడ్ ఐటమ్స్ కానీ, ఏమైనా టిన్లో ఫామ్ అయిన ఫుడ్ కానీ తీసుకోకూడదు. ఓన్లీ ఇంట్లో చేసిన పదార్థాలు మాత్రమే తీసుకోవాలి. ఇంట్లో చేసిన పదార్థాల్లో కూడా హెల్తీయర్ వర్షన్ అంటే ఉడకబెట్టినవి అట్లా తీసుకోవడం మంచిది. ఫ్రైడ్ ఐటమ్స్ తగ్గించి తీసుకోవడం మంచిది. సెకండ్, వాటర్ అనేది అట్లీస్ట్ 3 to 4 liters ఆఫ్ వాటర్ కన్జ్యూమ్ చేయడం అనేది పోస్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకు అంటే హైడ్రేషన్ అనేది ఇంపార్టెంట్, ఎటువంటి కాన్స్టిపేషన్ రాకుండా ఉంటుందన్నమాట. థర్డ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఇచ్చిన ప్రిస్క్రిప్షన్. డాక్టర్స్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత సర్టెన్ మెడికేషన్ అనేది ఇస్తారు. ఆ మెడికేషన్లో కొన్ని హార్మోన్స్తో పాటు కొన్ని వైటమిన్ ట్యాబ్లెట్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ ప్రతి ఒక్క ట్యాబ్లెట్కి సర్టెన్ ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. సో మిస్ చేయకుండా, మర్చిపోకుండా ట్యాబ్లెట్స్ని తీసుకోవడం అనేది మంచిది. ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్, ఎటువంటి ప్రాబ్లం ఏమైనా వచ్చింది అంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్కి సుమారుగా 14-15 days తర్వాత రమ్మంటాము. ఈ మధ్యలో ఎటువంటి ప్రాబ్లం ఏమైనా వచ్చినా డాక్టర్ సలహా తీసుకోవడానికి హాస్పిటల్కి రావడం అనేది చేయాల్సి ఉంటుంది. ఈ 4 పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, చేయకూడని పనులేంటి? 1, చేయకూడదు అంటే యాజ్ ఐ సెడ్ బయట ఫుడ్ తీసుకోకూడదు, కంప్లీట్లీ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ కొంచెం రెస్ట్ కంప్లీట్లీ అవసరం. అంటే అబ్సల్యూట్ బెడ్ రెస్ట్ అనేది పోస్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ రిక్వైర్మెంట్ ఏమీ ఉండదు. కొంచెం ఇంట్లో మైల్డర్గా వాక్ చేసుకోవడం, చిన్న చిన్న పనులు లైక్ వంట చేసుకోవడం అట్లాంటివి చక్కగా చేసుకోవచ్చు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత. కంప్లీట్ బెడ్ రెస్ట్ అయితే ఎంబ్రియో ట్రాన్స్ఫర్లో రిక్వైర్మెంట్ అంటూ ఏమి ఉండదు అనమాట. థర్డ్ పాయింట్, మెడికేషన్ స్కిప్ చేస్తారు. తెలియక మర్చిపోవడం, స్కిప్ చేయడం మూలంగా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ బీటా హెచ్సిజీ పైన ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో టాబ్లెట్స్ మర్చిపోవడం కానీ, సరిగ్గా వేసుకోకపోవడం కానీ అసలు చేయకూడదు. ఇన్ కేస్ ఏదైనా కాన్స్టిపేషన్ లాంటిది వచ్చింది, లేదు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అంటే పాస్కి వెళ్ళేటప్పుడు మంట రావడం అట్లాంటివి ఉంటే డాక్టర్ని ఖచ్చితంగా కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. హోమ్ రెమెడీస్ని పాటించి ఒక 2 to 3 days తర్వాత రావడం అట్లా అయితే చేయకూడదు అనమాట. ఇవి మెయిన్ పాయింట్స్. ఇంకా కొన్ని మీరు అడిగే క్వశ్చన్స్, మేడం మెట్లు ఎక్కచ్చా? ఎక్కడం మూలంగా ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. అయితే మరి 5 floors అట్లా ఉన్నాయి, లిఫ్ట్ ఏమీ లేనట్లయితే కొంచెం స్లోగా బ్రేక్ తీసుకుని ఎక్కడం అనేది మంచిది అనమాట. సెకండ్ పాయింట్, వెస్ట్రన్ టాయిలెట్ వాడచ్చు, ఇండియన్ టాయిలెట్ వాడచ్చా? మీకు ఏది అలవాటు ఉంటే వెస్ట్రన్ ఆర్ ఇండియన్, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత టాయిలెట్ని చేంజ్ చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదనమాట. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ మామూలుగా అడిగేది, మేడం మేము ఇంట్లో పనులు చేసుకోవచ్చా అని అడుగుతారు. చిన్న చిన్న పనులు చేసుకోవచ్చు. పోస్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అబ్సల్యూట్లీ బెడ్ రెస్ట్ అనేది రిక్వైర్మెంట్ ఉండదు. చాలా మంది ఆఫీస్ గోయింగ్ లేడీస్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత ఆఫీస్కి కూడా వెళ్తారు. కంప్లీట్లీ వర్క్కి స్టాప్ చేసి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత బెడ్ రెస్ట్ రిక్వైర్మెంట్ అయితే ఉండదు. కానీ సర్టెన్ కండిషన్స్లో డాక్టర్ అనేది బెడ్ రెస్ట్ అడ్వైస్ చేస్తారు. ఓన్లీ ఆ పర్టికులర్ పేషెంట్కి మాత్రం బెడ్ రెస్ట్ రిక్వైర్మెంట్ ఉండే అవకాశం అనేది ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ.